వెల్కమ్ టు రాధికా కిచెన్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్ బిర్యానీని తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్లో ఈ మష్రూమ్ బిర్యానీని తయారు చేసుకోవచ్చు ఇంట్లో కూడాను. దానికి ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి. 1.5 కప్పు రైస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1.5 కప్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్లో బాగా 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. తరువాత తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. ఈలోపు ఒక బౌల్లో వాటర్ మరిగించి పెట్టుకోవాలి. అందులో మష్రూమ్స్ని యాడ్ చేసి ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల చిన్న పురుగులు ఏమైనా ఉన్నా బయటికి వస్తాయి, బాగా క్లీన్ అవుతాయి మష్రూమ్స్ కూడాను. ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్ చూద్దాము. దానికి లోతుగా ఉన్న ఒక కడాయి తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్, జీడిపప్పు ఫ్రై చేసి తీసుకుందాము. మొదటిగా బాగా ఫ్రై అయినాయి కదండి, తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకా మసాలా దినుసులు యాడ్ చేద్దాము. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ అనాస, కొంచెం జీలకర్ర, బిర్యానీ ఆకు, సోంపు వేయడం వల్ల చాలా బాగుంటుందండి ఈ బిర్యానీలో. కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని స్లైస్లుగా కట్ చేసి వేసుకోవాలండి. వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి, టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు. తరువాత చూపిస్తున్నాను. టమాటో బాగా సాఫ్ట్ అయినాయి కదండి. ఇంకా మసాలా దినుసులు యాడ్ చేద్దాము 1 by 1. కొంచెం పసుపు, రుచికి సరిపడ కారము, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, తగినంత సాల్ట్, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర బాగా కలిపి తీసుకోవాలండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. తరువాత మనం ముందుగా సోక్ చేసిన వాటర్లో మష్రూమ్స్ని యాడ్ చేసి బాగా కుక్ చేసుకోవాలండి. మూత పెట్టి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి.
బాగా ఫ్రై అయినాయి కదండి మష్రూమ్స్. ఇప్పుడు మనం ముందుగా సోక్ చేసిన రైస్ని యాడ్ చేసి 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ వేసి యాడ్ చేయాలండి. 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ యాడ్ చేయాలి. సరైన కొలతలతో తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ. సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. తరువాత చూపిస్తున్నానండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్కి. 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి బాగా. తరువాత చూపిస్తున్నాను. ఇంకా కొంచెం తడిగా ఉందండి, వాటర్ ఉంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మరలా 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి బాగా. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి మన బిర్యానీ. ఇంకా పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.